హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మూలిగే నక్కపై తాటిపండు అన్నట్టుగా ఉద్యోగుల రిటైర్మెంట్ సవాళ్లు సర్కారుకు పెనుభారం. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం ఇప్పుడు ప్రభుత్వం ఎదురిస్తున్నటువంటి ప్రధాన సవాలుగా అయితే మారింది. దాదాపు 8,000 మంది ఉద్యోగులు రిటైర్ కాబోతూ ఉండగా వచ్చే 4 ఏళ్లలో ఈ సంఖ్య 38,000 మందికి పైగా చేరుకోనుందని అంచనా. ఈ రిటైర్మెంట్‌లు వాటితో కలిపి చెల్లించాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని మరింత పెంచుతున్నాయి. ఉద్యోగ విరమణతో కలిగే ఆర్థిక ప్రభావం. రిటైర్ అయ్యే ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ వారి పునాది వేతనం, మూల వేతనం, హెచ్ఆర్ఏ, హౌస్ రెంటెడ్ అలవెన్స్, అలాగే సీసీ కంపాన్సేటరీ అలవెన్స్, సీసీఏ సిటీ కంపాన్సేటరీ అలవెన్స్‌లు, డిఎన్ఎస్ అలవెన్స్‌లు వంటి పేమెంట్ల ఆధారంగా మొత్తం వేతనానికి గాను 10 రెట్లు లీవ్ సాలరీ రూపంలో కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇక రిటైర్మెంట్ ఒక్కొక్కరికి చెల్లింపు. రిటైర్డ్ ఉద్యోగికి సగటున 30,00,000 నుంచి 50,00,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 2024 బడ్జెట్‌లో రిటైర్మెంట్ ఖర్చులు. 8,000 మంది ఉద్యోగులు రిటైర్మెంట్‌కు సుమారుగా 32,000 కోట్లు అవసరమవుతుంది అంచనా. 2025-28 మధ్య కాలంలో ప్రతి ఏడాది కూడా రిటైర్మెంట్ కోసం సుమారు 5,000 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించవలసి ఉంటుంది. నెలకు కనీసం 400 కోట్లు మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఖర్చవుతుంటాయి. ఆర్థిక కష్టాల మధ్య సవాళ్లు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రిటైర్మెంట్ ఖర్చులు ప్రభుత్వానికి పెద్ద భారంగా మారాయి. రాష్ట్రం ఇప్పటికే పలు ఆర్థిక సమస్యలతో బాధపడుతోంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించేందుకు సక్రమమైనటువంటి నిధుల లభ్యత లేదు అని సచివాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు కారణం పాలనా నిర్ణయాలు. రిటైర్మెంట్ వయసు పెంపు. 2021లో అప్పటి ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. ఈ నిర్ణయంతో 2024 మార్చి వరకు పెద్ద సంఖ్యలో రిటైర్మెంట్స్ జరగలేదు. ఈ విధానంతో అప్పటి ప్రభుత్వం తక్షణపు చెల్లింపులను నివారించుకున్నప్పటికీ ఇప్పుడు వసూలు చేయాల్సిన మొత్తం భారీగా పెరిగింది. విరమణ ప్రారంభం. ఇప్పుడు భారం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ విరమణలు మొదలవడంతో ఒక్కసారిగా ఆర్థిక భారం పెరిగింది. రేవంత్ సర్కార్ 3 నెలల పాలన నుంచే ఈ సమస్యను ఎదుర్కొంటోంది. పార్టీల విమర్శలు, కాంగ్రెస్ ఆరోపణలు. రిటైర్మెంట్ వయసు పెంచడం ద్వారా అప్పటి ప్రభుత్వం సమస్యను దాటవేసిందని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగులకు చెల్లింపులు చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ పాలన వైఫల్యాన్ని సూచిస్తుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ జవాబు. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపులను సాధ్యమైనంత త్వరగా అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతోంది. ఆర్థిక నియంత్రణల కారణంగా కొన్ని ఆలస్యాలు జరుగుతున్నాయనేది అధికారిక వాదన. రాజకీయ మరియు ఆర్థిక ప్రభావం. ఈ విరమణల కారణంగా వచ్చే ఆర్థిక ప్రభావం, బెనిఫిట్ల చెల్లింపులు, వీటికి సంబంధించి రాజకీయ ఆరోపణలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. ఉద్యోగ సంఘాలు ఇప్పటికే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉద్యోగుల పూర్తి బెనిఫిట్ల చెల్లింపుల కోసం ఆందోళనలు ప్రారంభించాలని అయితే భావిస్తున్నారు. ఇక ముందున్న మార్గాలు. నిధుల మళ్లింపు. ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను మళ్లింపుతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నిధులు సమకూర్చడము. ఆర్థిక సంస్థల ద్వారా అదనపు రుణాలు పొందుతూ ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్స్ చెల్లించడము. ఒకేసారి మొత్తం చెల్లించకపోయినా దశల వారీ పద్ధతిలో చెల్లింపులు చేయడం. ఉద్యోగుల రిటైర్మెంట్ మరియు బెనిఫిట్స్ చెల్లింపులు తక్షణ పరిష్కారం అంశాలుగా మారాయి. మేనేజ్మెంట్లో ప్రతిపాదిత మార్పులు, ఆర్థిక వ్యూహాలు సకాలంలో తీసుకోవడం తప్పనిసరి. ఉద్యోగుల బెనిఫిట్ల చెల్లింపులపై ఆలస్యం ప్రభుత్వంపై మరింత విమర్శ రాబడతాయి. మరి విరమణ ఉద్యోగులు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేలాగా
ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.